కొన్ని హర్రర్ సినిమాలను గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి అన్నట్లుగా ఉంటాయి. ఎవరినైనా తోడు పెట్టుకొని ఇటువంటి సినిమాలు చూస్తారు. అంతలా భయపెట్టే సన్నివేశాలు కొన్ని సినిమాల్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక రైతు కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబం ఒక దయ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి బా. ఈ థాయ్ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి డెత్ విస్పరర్. ఈ స్టోరీ అనేది థాయిలాండ్లోని కంజాపూరి ప్రాంతంలో 1972లో జరుగుతుంది. ఈ సినిమా కృష్ణానన్ అనే రచయిత నవల ఆధారంగా రూపొందింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్లో ఉంది. థాయిలాండ్లోని ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులకు 3 కొడుకులు 3 కూతుళ్ళు ఉంటారు. గ్రామంలో నాట్ అనే అమ్మాయి అనారోగ్యంతో చనిపోతుంది. ఒకరోజు 3 కూతుళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా చెట్టు కింద నల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ దయ్యాన్ని చూస్తారు. ఆ తర్వాత యామ్ ఒక వింత వృద్ధురాలని చూసిన తర్వాత అనారోగ్యానికి గురవుతుంది. యామ్కు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు కూడా వస్తుంది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్ళడం, ఎవరో తనకి హాని చేయడానికి వస్తున్నారని భయపడడం వంటివి చేస్తుంది. వైద్యులు దీన్ని సాధారణంగా జ్వరం చెప్పినప్పటికీ ఆమె పరిస్థితి మాత్రం మరింత దిగజారుతుంది. స్థానిక మంత్రగాడు యామ్కు ఒక దయ్యం ఆవహించిందని, ఆ దయ్యం సమీపంలో నివసించే ఒక వృద్ధురాలితో సంబంధం కలిగి ఉందని తెలియజేస్తాడు. ఈ కుటుంబంలో పెద్ద కొడుకు మాజీ సైనికుడు అయిన యాక్ తన సోదరిని రక్షించడానికి గ్రామానికి తిరిగి వస్తాడు. ఈ దయ్యం నుండి యామ్ను కాపాడడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్రమంలో వారు భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. చివరికి యామ్ను దయ్యం బారిన పడకుండా కుటుంబ సభ్యులు కాపాడతారా? యామ్కు నిజంగానే దయ్యం పడుతుందా? ఆ దయ్యం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.